వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు మన వీడియో ఏంటంటే పెసర వడలండి. సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట. బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఈ పెసర వడలు చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. ఆ క్లైమేట్కి తగ్గట్టుగా ఉంటుందన్నమాట. పెసలు 5-6 గంటలు నానబెట్టేసి కడిగి పెట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెసలు చక్కగా నానితే సరిపోతుందన్నమాట. దీంట్లోకి ఏమేం కావాలంటే 7-8 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకోండి, 2 ఇంచుల అల్లం, 2 రెబ్బల కరివేపాకు. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పెసరవడలు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఒక చారెడు పెసలు ఒక బౌల్లోకి వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పెసల్ని నీరంతా వడగట్టేసుకుని, మరీ ఎక్కువ నీరంతా వడగట్టేయకూడదండి. ఇలా చేత్తో ఇలా నీళ్ళన్ని వడగట్టేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవచ్చు అనమాట. మరీ డ్రైగా అయిపోతే వడ సాఫ్ట్గా ఉండదన్నమాట. అందుకని కొంచెం నీరు ఉంచుకుని ఇట్లా నీళ్లు చేత్తోనే వడగట్టేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాదు, మరీ పల్చగా కాకుండా మీడియంగా రుబ్బుకోవాలి పిండి. అప్పుడైతేనే వడలు వేయటానికి అనువుగా ఉంటాయి, మంచిగా వేగి రుచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఇలా ఉంటే మనకి వడలకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఈ పిండినంతా తీసి బౌల్లోకి వేసేసుకుందాం. ఈ పిండంతా బౌల్లోకి వేసేసుకున్నాక మనం చిన్న మిక్సీ జార్లోకి మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్కలు, ఉల్లిపాయ, కరివేపాకు వేసేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు ఊడిపోతూ ఉంటాయి అన్నమాట మనం వడలు వేసుకునేటప్పుడు. అందుకని జస్ట్ పల్స్ ఇచ్చామనుకోండి, ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పిండిలో కలుపుకుంటే వడ భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పెసలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా చేతితో నలిపేసేయండి. చక్కగా పెసరపప్పు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చేస్తే ఈ వడల్లోకి ఈ పప్పు చక్కగా వేగి తింటుంటే పంటి కింద ఈ పెసరపప్పు పడుతూ భలే రుచిగా ఉంటుందండి. ఎప్పుడన్నా మీరు పెసర వడలు చేస్తే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇది కూడా తీసుకెళ్ళి పిండిలోకి వేసేసి పిండి అంతా చక్కగా మనం ఇందాకన గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి కూడా కలిసేలాగా కరివేపాకు కొద్దిగా వేసుకుని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. మన అల్లం ఫ్లేవర్ అంతా ఈ పిండికి చక్కగా పట్టేయాలన్నమాట. అప్పుడైతేనే వడలు భలే రుచిగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల చక్కగా ఉడికి భలే టేస్ట్ వస్తుందండి. మీరు ఎప్పుడైనా పెసర వడలు తిన్నారా? తినకపోతే తప్పకుండా నేను చూపించే స్టైల్లో ట్రై చేసేయండి. ఇలా పిండంతా కలిపేసుకున్నాక స్టవ్ మీద నూనె పెట్టేసుకుని, మా అమ్మ అయితే చిన్నప్పుడు ఇలా మూకుడు చుట్టూ తిప్పి చిన్న ఉండ నూనెలో వేసేదన్నమాట. అంటే వినాయకుడికి చేసే వస్తువులకి దిష్టి తగలకుండా అన్నమాట. చిన్న ముద్ద పిండి ముద్ద తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకుని ఆయిల్లో వేసేసుకోవటమేనండి. ఇంతే, పెసరవడలు సింపుల్ రెసిపీ, సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వడ ఒత్తుకోవాలి. ఒక వడ కాలి పైకి లేచాక ఇంకో వడ వేసుకోవాలన్నమాట. లేదంటే 2 వడలు అతుక్కుపోయి ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట. వడ దేనికి దానికి ఈజీగా లేచి రాదనమాట. అందుకోసమని ఒక వడ వేగి కొంచెం కాలి పైకి తేలుతుంది, అప్పుడు ఇంకో వడ నూనెలో వేసుకోవాలి. మెల్లగా టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా చక్కగా వేగనిచ్చేసేయాలి. మనకి వడలు వేగిపోయినాయి. చక్కగా తీసేసుకుని నూనెంతా తీసేసాక జాలి గరిటలోంచి నూనె కారిపోతుంది కదా, ఇప్పుడు తీసి టిష్యూ మీద వేసేసుకోవటమేనండి. ఈ వడలు అస్సలు మాట వినవండి. చూడండి, ప్లేట్లో వేస్తే ఎటుదటు పరిగెట్టినాయి. అందుకని మళ్ళీ వీటన్నిటిని తీసుకొచ్చి మధ్యలోకి పెట్టాను అనమాట వీడియో కోసం. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంది మన రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోలు చూసేసేయండి. ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. వీడియోలు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. వేడి వేడి పెసర వడలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని కొబ్బరి చట్నీతో తినచ్చు, అల్ల పచ్చడితో తినచ్చు, లేదంటే కెచప్ నంచేసుకోవచ్చు. దేంతో అయినా సూపర్గా ఉంటుందండి. అదే ఈవినింగ్ అయితే మంచి చాయ్ కానీ కాఫీ కానీ పెట్టేసుకుని ఈ వడలు తిని టీ తాగేస్తే అసలు అబ్బా, పర్ఫెక్ట్ ఈవినింగ్ అయిపోతుందండి. నిజంగా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.